నామినేషనార్థులు దిల్దార్ వార్తలకి స్వాగతం. ఏమైంది మీ దోస్తుకు అట్టయి బుంగమూతి పెట్టుకున్నదే ఎట్లా? లేదు, ఏదో పనున్నదట, అందుకే రాలేదు. ఎందుకు రాలేదో తెలిసింది గాని పువ్వు పార్టీ పెబ్బ సీటు కోసం దరఖాస్తు పెడతాను పోయిందట కదా. అవునా, నాకు చెప్పనే లేదు. నీకేం చెప్పినా నువ్వు ఎడ్డమంటే తెడ్డం లెక్కనే మాట్లాడుతున్నావు కదా, అందుకే చెప్పకుండా పోయినట్టున్నది. అయినా పువ్వు పార్టీలో ఈమెకేం సభ్యత్వం ఉన్నది, ఏం పోస్ట్ ఉన్నది? ఒక మల్క వార్డు మెంబర్ గా నామినేషన్ వేసి వెనకకు తీసుకున్నదట కదా. వార్డు మెంబర్ గా కనీసం పోటీ కూడా చేయనే లేదు గాని అధ్యక్ష పదవి కోసం పోటీ పడతా అని పోయిందా? ఇక పోయింది కదా మరి. కానీ ఆశ దోష అప్పడం వడన్నట్టున్నారు కదా. మరి అనకపోతే ఏం చేస్తారు? ఈ తాప పువ్వు గుర్తుకు ఇగో వీళ్ళు అధ్యక్షులైనరు. తెలంగాణ పువ్వు గుర్తు పెద్ద ముత్తైదుగా సడన్ గా లైన్లకు వచ్చి పెద్ద కుర్చీ ఎగరేసుకపోయిండు రామచంద్రరావు సారు. ఎంపీ అరవింద్ ఈటెల సార్ నడుమ తగ్గఫర్ నడుస్తున్నది. ఇద్దరిట్లా ఒకరు పక్క అని అన్నారు. కానీ అమిత్ షా సారు గిట్లా వచ్చి అట్లా వెళ్ళిపోయిండో లేదో. తెలంగాణ కమలం కాడలు మాజీ ఎమ్మెల్సీ అయిన గీ సారు చేతిలో పెట్టిండ్రు. అయితే చంద్రబాబు సారు పువ్వు గుర్తు పార్టీలా ఏలు పెట్టిండ్రని అంటున్నారు కదా సారు అని బండి సంజయ్ అని అడిగితే, చంద్రబాబు నాయుడు గారు లేకుంటే ఇంకో నాయకుడు చెప్తే అధ్యక్షుని పెట్టేటటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ కాదు. దేని ద్వారా పార్టీకి లబ్ధి పొందది. అట్లా ఒక అభ్యర్థిని ప్రకటించిన మాత్రాన మిగతా వాళ్ళు డమ్మి మిగతా వాళ్ళతో ఏం కాదు. ఎవరితో ఏ పని అవుతుంది, ఎవరికి ఏ బాధ్యత తప్ప చెప్పాలనో అధిష్టానం నిర్ణయిస్తుంది. అంతే అంటారా? అయితే రామచంద్రరావు సార్ కూడా పార్టీని పైకి లేపేతందుకు నక్షతోని రోడ్డు మ్యాప్ తయారు చేసిండట. బీజేపీ రేపు తెలంగాణలో అధికారం కేవసంగం చేసుకో దిశలో పనిచేయాలని చెప్పేసి పంచాయత్ నుంచి పార్లమెంటు దాకా, అంటే లోకల్ బాడీ ఎన్నికల నుంచి మున్సిపల్ ఎన్నికల నుంచి జనరల్ ఎలక్షన్స్ దాకా కూడా భారతీయ జనతా పార్టీ అహోరాత్రులు కష్టపడి కార్యకర్తల ఒక బలంతో ప్రజల ఒక సహకారంతో మేము తెలంగాణ రాష్ట్రంలో అధికార దిశలో మేము నడవాలని చెప్పేసి కూడా కోరుతున్నాం. అయితే ఇక దుమ్ములేపుడా అంటారు తెలంగాణలా. ఇక అట ఆంధ్రాల గీసారు తెలుసు కదా. ఈయన కూడా మాజీ ఎమ్మెల్సీనే మాధవ్ సారు. తాతల కాలం నుంచి తామర పువ్వునే పట్టుకొని ఉన్నారని ఈ సారు వినయ విధేయతలు చూసి పార్టీ పగ్గాలు చేతిలో పెట్టిండ్రట. సారుల నాయన కూడా పువ్వు పార్టీకి పెద్దగా చేసిండు. ఆంధ్రాల అంటే కూటమిలు ఉన్నారు కాబట్టి కలిసి కాలు కదుపుతారు. కానీ తెలంగాణలో రాజకీయం 3 పార్టీల నడమ కదా నడిచేది. మరి రామచందర్ సారు రామున్ లెక్క ప్రత్యర్థి పార్టీల బాణాలు ఎక్కువెట్టి పార్టీ పవర్లకు పట్టుకొస్తాడో చూడాలి మరి. పాలిటిక్స్ అంటేనే మస్తు ఖర్చయిపోయింది. మరి ఉత్తగానే వస్తుందా పదవి? కార్యకర్తలను తయారు చేసుకోవాలి, క్యాడర్ కు కోటర్ సీసలు ఇయ్యాలి. అంతేకాదు పుట్టినరోజుకు పెళ్లి రోజుకు ఇంత తులమో ఫలమో చేతులు పెట్టకపోతే ఏహే ఏం లీడర్ రాబాయ్ అంటారు. ఇక అది పద్ధతేనాయే? కాసులు లేంది కాళ్ళు పెట్టద్దు రాజకీయంలో. అప్పుడెప్పుడో ఎన్టీ రామారావు పేదోళ్లను పైసలు లేనోళ్లను చట్టసభలకు తీసుకుపోయిండు అని విన్నాం. అది ఎప్పుడో. ఇప్పుడు సర్పంచ్ కే కోట్ల రూపాయలు కావాలి. ఇక ఎమ్మెల్యే ఎంపీ కావాలంటే నీకేమన్నా పిచ్చా? కోట్ల రూపాయలు పెడితే ఎన్నికల సంఘం ఊకుంటదా? వాళ్ళ లిమిట్ ప్రకారమే ఖర్చు పెట్టాలి. నువ్వెంత అమాయకురాలివి. ఎన్నికల సంఘం రూల్స్ ప్రకారం ఖర్చు పెట్టేటోళ్ళు ఉన్నారా చెప్పు? అంటే అంతకు మించి ఖర్చు పెడతారా ఎట్లా? నువ్వేను ఎమ్మెల్యే కావాలంటే ఎన్ని కోట్లు ఖర్చు పెడతారో పేరువైన ఓ పెద్ద లీడర్ చెప్తున్నాడు. పైసలు లేనిది పాలిటిక్స్ చేసుడు కష్టం అంటే కష్టం అని అంటున్నాడు కాంగ్రెస్ లో పేరువైన పేద లీడరు కొండా మురళన్న. పార్టీ కోసం మొన్నట్లా గెలిచేందుకు ఎన్ని ఆస్తులు అమ్మిండో ఎన్ని పైసలు ఖర్చు పెట్టిండో అన్ననే కుల్లా చెప్పిండు. ఇంకా 500 ఎకరాలు మొన్ననే 16 ఎకరాలు అమ్మి ఎలక్షన్కి వచ్చిన 70 కోట్లు ఖర్చు పెట్టిన. ఇప్పుడు అందరికి తెలుసు. అందరూ కొండ మురళి అంటే ఏదో పూచి చూపిస్తారు. అది నేను ఒకటే మాట చెప్తున్నా, మనకు మనలోడు అంత చెప్తాడు, కానీ నిజాలు తెలుసుకోవాలి. ఎంతమంది ఎన్ని మాటలు బొంకినా నువ్వు మాత్రం పెట్టిన పైసలు పెట్టినట్టు లెక్క చెప్తున్నావు కదా అన్న. ఈ లెక్కన మొన్నటి ఎన్నికలల్లా మందే కాదు పైసలు కూడా గట్టిగానే వంచిర్రు. ఇక ఇంకా కొంతమంది మేము ప్రజాభిమానంతో గెలిచినాం, పబ్లిక్ లో మాకున్న ఫేత్ తోని గెలిచినామని కొండంత రాగాలు తీస్తారు. కానీ అందరూ కొండా మురళి లెక్క నిజాలు చెప్పరు. ఒక మురళినే 70 కోట్లు పెడితే రాష్ట్రంలో ఎన్ని వందల కోట్లు ఖర్చు అయి ఉంటుందో అంచనా ఎయ్యుర్రో పారి. అవునక్క, ఖమ్మం జిల్లా పెద్ద లీడర్ గానొస్తలేదు. నీకేమైనా కనబడ్డరా ఈనాడుమా? చిన్న సీఎం బట్టిసారు గానొస్తూనే ఉన్నాడు. నువ్వెవరి గురించి అడుగుతున్నావు? నేను అడుగుతున్నది బట్టి సారు, తుమ్మల సారు, పొంగులేటి సారు గురించి కాదు. ఇంకెవరు మరి? ఖమ్మానికే కాదు యావత్ తెలుగు రాష్ట్రాలకే ఫైర్ బ్రాండ్. ఎవరు? మన గాలిపంక పార్టీ రోజక్కనా? సింకుల లేవు నువ్వు. నన్నపనేని రాజ్యలక్ష్మ ఆ కాలపు లీడరే. దగ్గరకు వచ్చినావు గానిగా. ఓకే రేణుక మేడమా? ఎస్, మేడం వచ్చిందంటే తెలుసు కదా. మంచి ఫైర్ మీద ఉన్నది చూడు.
వర్షాకాల పార్లమెంట్ సమావేశాలకు ముందు తెలంగాణ రాజకీయంలో శివంగి లెక్కనే గర్జన పెట్టింది రేణుకమ్మ. ఇన్నొద్దులు ఢిల్లీలో ఉన్నది కావచ్చు, కారు గుర్తోళ్లకు నా తడాకేందో చూపిస్తా అని ఖమ్మంలో మీటింగ్ పెట్టి కయ్యం మోపు చేసింది. అక్కడ దిక్కులేని పార్టీ అది కేసీఆర్ది. అసలు కేసీఆర్ ఎవడో, కేటీఆర్ ఎవడో, కవితమ్మ ఎక్కడో, హరీష్ రావు ఇంకెక్కడో, వాళ్ళకే దిక్కు విధానాలు తెలియని వాళ్ళు. అమ్మో, మేడం ఇన్నొద్దుల కసినంత గట్టిగానే కక్కుతున్నది. రాష్ట్ర ప్రగతికి కంకణం కట్టుకున్న కాంగ్రెస్ పరిపాలన ఎంతో బంగారంగా జరుగుతూ ఉంది అనేది మీరందరూ గమనించే ఉంటారు. గమనించినాం మేడం, గమనించినాం గాని మొన్న కవితక్క మహిళలకు ఇస్తామన్న 2500 రూపాయలు ఇయ్యాలని సోనియా గాంధీకి ఉత్తరం రాసింది కూడా గమనించినాం మేడం. పొరపాటున పాపం దారి తప్పి స్పృహ లేక పిండాలు పెట్టుకోవాల్సింది కేటీఆర్ కేసీఆర్ గవర్నమెంట్ కి అయిపోయింది. అది దానికి పిండాలు పెట్టుకునేది పోయి మాకు పిండాలు పెడతానని బయలుదేరినాడు ఒక మొనగాడు. అమ్మో అమ్మో, మీకు దండాలు పెడతారు గాని ఈ పిండాల గోలేంది మేడం? పిచ్చి వేషాలేసి తోక ఎక్కువ ఊగులాడిస్తే కత్తిరించి సున్నం పెట్టేది మా కార్యకర్తలకు బాగా తెలుసు. అయినా మీరు గట్టి పిండం మేడం, మీరు లేరని ఇక రారని ఢిల్లీకే మకాం మార్చిండ్రని అంటున్నారు. కొంతమంది భ్రమపడుతున్నారేమో, ఎదురు చూస్తున్నారేమో రేణుకా చౌదరి ఇక్కడికి రాదని. ఒరే మూర్ఖులారా, ఈ జిల్లాకు ఆడబిడ్డను నేను. ఈ జిల్లా ఆడబిడ్డ అనేది నా శాశ్వత పదవి. అబ్బర బిడ్డ, రాకొచ్చింది గాని మేడం గట్టిగానే అరుచుకొని పోయింది. అయ్యో, తెలంగాణ పువ్వు గుర్తులా పెద్ద జంజాటమే అయింది కదా. ఏమైంది? ఏమైందా? రాజాసింగ్ సారు పార్టీకి రాజీనామా పెట్టిండట. గాసార్ ఎందుకు పెడతాడు? చూడు నువ్వే ఆ పార్టీ ఆఫీసులో అయిన రచ్చను. హైదరాబాద్ లో పువ్వు గుర్తుకు బ్రాండ్ అంబాసిడర్ లెక్కున్నా ఇయాల్టి నుంచి ఆ పార్టీతోటున్న బంధాన్ని అనుబంధాన్ని తెంపుకుంటున్నాడట. పువ్వు పార్టీకి పెద్ద మనిషిగా నామినేషన్ వేద్దామని వస్తే కాళ్ళల్లా కట్టెలు పెట్టినట్టు చేసిండ్రట. అందుకే మనసు చిన్నబుచ్చుకొని ఇక పార్టీలో ఉండలేకపోతున్నా అని చెప్పుకొచ్చిండు. కిషన్ రెడ్డి గారు, మీ చేతి నుంచే ఇవాళ భారతీయ జనతా పార్టీలో నేను జాయిన్ అయినా. నేను నా రాజీనామా మీ చేతికే ఇస్తున్నా, ప్లీజ్ మీరు యాక్సెప్ట్ చేయండి అని కిషన్ రెడ్డి గారికి ఒక లెటర్ ఇచ్చి వచ్చిన, రిజైన్ లెటర్ పార్టీకి. ఎందుకు రిజైన్ చేస్తున్నావు వద్దే అన్నా అని బండి సంజయ్ అన్న బుద్రకిచ్చిండట. అయినా అయినలేదు. రాజాసింగ్ ఇప్పుడు పార్టీ సింబల్ నుంచి గెలిచిండు. రాజాసింగ్ ఇప్పుడు బీజేపీ ఎమ్మెల్యే కాదు, ఆయనకి సస్పెండ్ చేయనని స్పీకర్ కూడా ఒక లెటర్ రాసిస్తే నేను దానికి సపోర్ట్ చేస్తాను. ఎందుకంటే పార్టీ సింబల్ తోని గెలిచిన తర్వాత, పార్టీకి రిజైన్ ఇచ్చిన తర్వాత పార్టీలో అంటే పార్టీ బీజేపీ ఎమ్మెల్యే ఉండకూడదు కదా. అసెంబ్లీ ఎన్నికలలో పువ్వు గుర్తుల పేరువైన లీడర్లు ఓడిపోయినరు, కానీ వరుసగా గోషామాల నుంచి గెలుచుకుంటూ వస్తున్నాడు రాజాసింగ్ సారు. పువ్వు గుర్తోలనే జర కట్టడితోని క్రమశిక్షణగా ఉంటారు లీడర్లని అనుకుంటాం గాని అన్ని పార్టీలలో కీసులాటలు తాకులాటలున్నాయి. మనకు స్వతంత్రం ఎప్పుడొచ్చిందో తెలుసునా? నీకు తెలియదా? ఎట్లా అడిగింది నిన్ను కదా, దానికి సమాధానం తెలిస్తే చెప్పు. అంటే ఆ కాలం మనిషివి కదా, నీకు అప్పటి విషయాలు ముచ్చట్లు బాగా తెలుసు కదా అని అంటున్నా. అంటే నేను ఆగు, గంతగానం ఎందుకు రియాక్ట్ అవుతున్నావు? నువ్వు పెదరాశి పెద్దమో అని అనలేదు. నువ్వు అనకపోయినా అందులో అదే వెతుక్కోవాల్సి వస్తున్నది. అట్లనా? సరే పట్టు. మనకు స్వాతంత్రం వచ్చి 78 ఏళ్ళు అవుతున్నది కదా కదా. మరి ఇప్పటికీ గ్రామాలు ఎట్లున్నాయో తెలుసునా? ఇది డిజిటల్ ఇండియా కదా, దగదగ మెరిచిపోతా ఉంటాయి, అంతే కదా. చూడు నువ్వే, శినుకు వడితే చాలు షిల్లం కల్లం అవుతున్నాయి. కొమరం భీం ఆసిఫాబాద్ దిక్కున్న గ్రామాల రోడ్లు మొదలే మట్టి రోడ్లాయే. ఇక జనము అడుగు తీసి అడుగు పెట్టాలంటే నిచ్చం తిప్పలే. అగో గసొంటి ఏరియాలైన రాజురా బూరుగుడ గ్రామాల నుంచి అయితే రాకపోకలు సాగించే పబ్లిక్ వానకాలం వస్తే చాలు ఎప్పుడు ఇంటికి పోతామో తెలియదు, అసలు ఇల్లు చేరుతామన్న నమ్మకం లేదు. పాపం కాలేజీ పిల్లలు రైతులు తెగిన కల్వట్టి మీదకెళ్లి ఏ తీర్ల సాహసం చేసుకుంటా దాటుతున్నారో చూడుండ్రుల్లా. మా తాతల కాలం నుంచి గిదే తోవా గిట్టనే పోతున్నాం. ఎన్నో ప్రభుత్వాలు మారినాయి, ఎంతో మంది లీడర్లు వచ్చిండ్రు గాని మా రోడ్లను బాగు చేసిన వాళ్ళు లేరు, మా గోడు పట్టించుకున్న వాళ్ళు లేరు అని అంటున్నారు జనం. కురిసిన భారీ వర్షానికి ఈ వంతెన తెగిపోయి మన ఊరు ప్రజలు మనము పాఠశాలకు వెళ్ళడానికి ఈ దారిన బాగా ఇబ్బందులు అవుతున్నాయి. పంచాయతీరాజ్ మంత్రి సీతక్క జరగిటికి మారుపల్లడి దిక్కు చూడుండ్రక్క. ఇంకా ఎన్నేళ్లు చెప్పుండ్రు గిలకి గోసలు పడాలే. జర మీ ఏలు పడిలన్న ఈ గ్రామాలకు రోడ్లేయిండ్రక్క. సడన్ గా ఉన్నట్టుండి కోటీశ్వరులం కావాలంటే ఏం చేయాలో నీకాడేమన్నా మాస్టర్ ప్లాన్ ఉన్నదా? నా కాడ లేదు గాని విజయానికి 6 మెట్లో 7 మెట్లో అని పుస్తకం ఉన్నది, అది ఏమంటిస్తా. అన్ని మెట్లెక్కే ఓపిక నాకు లేదు గాని. ఓష్ని అప్పుడే మోకాళ్ళ పట్ల వచ్చినాయి ఎట్లా? అయ్యో పాపం,
ఎసొంటి మనిషివి ఎట్లయితివి? నీ మాటలకు నాకు బీపీ వస్తున్నది చెప్తున్నా. అయితే నీకు బీపీ షుగర్ కూడా ఉన్నదా ఎట్లా? దేవుడా, నేను కోటీశ్వరాలయ్యే ముచ్చట చెప్పమంటే లేనిపోని రోగాలు అంటగడుతున్నది కదా. గా ఉపాయాలే నాకు తెలిస్తే నేను అయ్యేదాని కదా కోటీశ్వరాల్ని. అది చెప్పక నీ నోటికి వచ్చిందల్లా మాట్లాడుతున్నావు, లేనిపోని అని నాకు అంటగడుతున్నావు. ఓకే ఓకే, మనం ముచ్చట ఆపుదాం గాని ఇక్కడ ఎవడో దొంగ ఎంత పని చేసిండో చూడు. మామూలుగానైతే గుండెలు తీసిన బంట్లు దొంగలు అని అంటారు కదా, వీడెవడో బొక్కలు తీసిన దొంగ. అర్థం కాలే కదా? ఇగో ఈ గోడకున్న రంధ్రాన్ని చూడుండ్రి, దీనికి పెద్ద బొక్క పెట్టి దిల్సుఖ్ నగర్ లో ఉన్న సెల్ ఫోన్ షాప్ వాళ్లకు 5 లక్షల రూపాయల బొక్క పెట్టిండ్రు. పొద్దుగాలొచ్చి చూస్తే వేసిన షట్టర్లు వేసినట్టే ఉన్నాయి, మాలు మాత్రం మాయమైంది. ఏందిది అని చూస్తే ఇగో ఈ బొక్క బయారం బయట పడ్డది. దొంగలు దినదినం ఇంకింత తెలివికి మించిపోతున్నారు. పోన్రి, ఎన్ని సీసీ కెమెరాలు ఉన్నా, పోలీసు వాళ్ళు పెట్రోలింగ్ చేస్తున్నా కూడా వాళ్ళ పని వాళ్ళు చేస్తూనే ఉన్నారు. మాయా 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 అంతా మాయా. ఏ వచ్చిన కాడికెళ్ళి ఏది నిజమో ఏది మాయనో తెలుస్తూనే లేదు. రేపు మనల్ని కూడా మాయం అచింత చేస్తుంది కావచ్చు ఈ ఏఐ. కాలం మహిమమ్మ, కాలం మహిమ. అది ఎటు తీసుకపోతే మనం కూడా అటే పోవాలి, పోకపోతే మనం కూడా అక్కడనే ఆగిపోతాం. అయినా నేను చెప్పేది టెక్నాలజీ మాయ గురించి కాదు. మరి దేని గురించి చెప్తున్నావు? మనుషులు చేసే మాయ గురించి. అబ్బో, ఈ నరులు బతుకు తెరువు కోసం చేసే మాయలు ఒకటా రెండా? ఎన్నున్నాయి చెప్పు. ఇన్నొద్దులు ఏటీఎం ను లూటీ చేసే దొంగలను చూసినాం కదా. అవును, వీళ్ళేం దొంగలు మరి? వీళ్ళు పైసలు డ్రా చేద్దామని వచ్చిన వాళ్ళ కార్డులు కొట్టేసే దొంగలు. అట్లెట్లా కొట్టేస్తారబ్బా? మంచి మంచోళ్ళకి వస్తున్నది కానీ పాడై మందిని ముంచి బతికేటోళ్ళకి వచ్చి పాడైతే లేకపాయే. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేక్లపల్లి కాడ గీ తమ్ముడు పైసలు డ్రా చేద్దామని ఏటీఎంలకు వచ్చిండు. అంతల్నే ఫోన్ వచ్చింది. ఇక వెనకలున్న గీళ్ళు ఈ తమ్మునికి హెల్పింగ్ చేస్తున్నట్టు నటించి ఏం చేసిండ్రో చూడుండ్రులా. చూసిండ్రా, ఈ తమ్ముని కార్డు తీసుకొని పని చేయని పాత కార్డు ఇచ్చి అటెనక 2 లత్కొరగల్లా అక్కడికి వెళ్ళి పారారైండ్రు. అటెనక ఇంకో ఏటీఎంలకు పోయి కార్డులున్న పైసలన్నీ లూటీ చేసిండ్రట. ఓష్ని, నా కార్డు నా దగ్గరనే ఉన్నది, పైసలు ఎట్లా డ్రా అయినట్టు చూపిస్తున్నాయి అని బ్యాంకుకు పోయి అడిగితే ఇగో ఇది మోసం అని తెలిసింది. ఇయాల రేపు ఎక్కడ ఎవరిని నమ్మేటట్టు లేదు. జనాలు జర పైలం మరి.